నమస్తే అన్న. ఇప్పుడు ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం అన్న. తెలుగుదేశం. ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్దు అనుకుంటున్నారు మీరు? మీకు తెలిసిందే కదన్న, ఇంకా చెప్పడం ఎందుకు దాని గురించి? చెప్పండి మరి, మీరు చెప్పండి మీ problem. ప్రాబ్లం ఏందన్న, నాది కూడా తెలంగాణ, ఖమ్మం డిస్టిక్ నాది. ఉమ్, ఇంకా ఏపీ పాలిటిక్స్ ప్రతిసారి ఇంకా న్యూస్ ఓపెన్ చేసినప్పుడల్లా కనిపిస్తూనే ఉంది మనకి. ఉమ్, జాబ్స్ వేకెన్సీ ఎప్పుడు మన యూత్ కి ఏం లేవు. ఉమ్, ఏపీ నుంచి ఆల్మోస్ట్ అందరు హైదరాబాద్ కి వచ్చేసినారు యూత్ కూడా. ఉమ్. ఇంకా అక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు. అంటే ఇప్పుడు ఆ జగన్ గారు ప్రతి సభలో వైనాట్ 175 అంటున్నారు. నేను ఇచ్చిన సాక్షర పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, 175 గెలుస్తామంటున్నారు కదా. అంటే అయిపోదు కదన్న, ఉమ్, అనడం కంటే చేసి చూపించడం అయితే ఓకే, నమ్మొచ్చు. మాటలు ఏముంది, ఎంతైనా మాట్లాడొచ్చు. అయితే ఓకే, అవ్వకపోతేనే బాధ, ఉమ్. అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా చెప్పడం కంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో మనం చూస్తేనే బెటర్ ఉంటది. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ అంతకు ముందు తెలంగాణ ఏపీ రెండు కాక ముందు మొత్తం ఒకటే స్టేట్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశారు. ఉమ్, హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మొన్న మన కేసీఆర్ సార్ కూడా వెళ్ళిపోయారు. కేసీఆర్ సార్ ఆయన గవర్నమెంట్ లో చాలా డెవలప్ అయింది ఇంకా హైదరాబాద్ కూడా. ఉమ్. సో ఇప్పుడు మన నార్మల్ గా చెప్పాలంటే ఇంకా ఏపీ గవర్నమెంట్ ఇంకా చూడాలన్న, అటు సైడ్ అయితే ఏం లేవు. మరి యూత్ పోరగాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఎవరైనా ఉన్నారంటే యూతే. వాళ్ళకి ఏం లేనప్పుడు వాళ్ళు ఎలా ఇస్తారు? జగన్ కి కష్టం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, అవును. మీకు అలా రావడం మీకు కరెక్ట్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి యాక్చువల్లీ సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ లేకుండా కూడా ఆయన రాగలరు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఎందుకు సపోర్ట్ ఇచ్చిందో తెలియదు. సో తెలియదు అంతే. మరి 175 సీట్లకు మరి ఈ రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని అది 175 కి చెప్పు 120 అట్లా 120 అన్న. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారనుకుంటారు ఆంధ్రప్రదేశ్? డెవలప్మెంట్ పక్కన పెడితే ఒక జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అన్న వాళ్ళకి, ఏపీ ప్రజలకి. ఎందుకంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎట్లానో ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రము మనకి ఐటీ పార్కులు ఆడనే వెళ్తాయి. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అక్కడ ప్రజలు. అక్కడ జనాలు ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ జనాలకి లేకుండా పోతుంది. ఓవరాల్ గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అన్న.